గుడ్ ఈవినింగ్. నార్మలైజేషన్ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంగా, నార్మలైజేషన్ వల్ల లాభమా నష్టమా, ఏ ఏ సంస్థలు నార్మలైజేషన్ని ఉపసంహరించుకుంటున్నాయో ఆ విషయాలు, ఈ సంవత్సరంలో జరిగిన విషయాలు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మామూలుగా నార్మలైజేషన్ అనే దానిని ఎప్పుడు వాడుతున్నారు అంటే, ఈ నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఎప్పుడు వాడుతున్నారంటే, ఒకే సందర్భంలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, ఒకే ఉద్యోగానికి, ఒకే రకమైన ఉద్యోగానికి, ఒకే రకమైన కోర్సుకు విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి, ఇలా ఒకే రకమైన దానికి అనేక మందిని ఎంపిక చేసుకోవాల్సిన సందర్భంలో నిర్వహణ సౌలభ్యం కోసం నార్మలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి వివిధ సెక్షన్లలో ఎగ్జామ్ నిర్వహించుకునేందుకు ఈ విధానాన్ని మనం అమలు చేస్తున్నాం. భారతదేశం అంతా కరోనా తర్వాత ఆఫ్లైన్ బదులు ఆన్లైన్ ఉపయోగించాలనే ఉద్దేశంగా వస్తున్న సందర్భంలో ఈ నార్మలైజేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నార్మలైజేషన్ తీసుకున్న సందర్భం అనేది ఇక్కడ కరోనా తర్వాత ఈ ట్రావెలింగ్ అని ఇలాంటివన్నీ తగ్గించే ఉద్దేశంగా, అంటే ఒకేసారి ఎక్కువ మంది కాకుండా తక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం, అలాగే ఈ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే మూల్యాంకనానికి చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంగా ఆన్లైన్ ఎంచుకున్నారు. ఆన్లైన్ ఎంచుకోవాలంటే ఒకేసారి నిర్వహించడానికి వనరులు ఇబ్బంది అనే ఉద్దేశంగా ఇక్కడ ఆలోచించి షిఫ్ట్ల వారీగా పెడుతున్నారు. కానీ ఆ షిఫ్ట్ల వారీగా పెట్టే సందర్భంలో ఈ ఆన్లైన్ పరీక్షను నిర్వహించుకునే విధానంలో ఇక్కడ ఒకే సమూహానికి, ఒకే ఉద్యోగానికి ఒకేసారి నిర్వహణ ఎలా చేసుకోవాలని ఆలోచించి ఉంటే బాగుండేది. ఇలా తప్పులు జరిగింది. సరే, దాని గురించి వదిలేస్తే మనం నార్మలైజేషన్ అనే దాన్ని తీసుకుని ఇక్కడ ఎవరెవరు దీనిని మనకు పరిచయం ఉన్న సంస్థలు ఏ ఉపయోగించాయి అంటే, యూజీసీ అనేది, సిబిఎస్ఈ అనేది, అలాగే రైల్వే, ఇంకా ఈ వివిధ రకాల ఎంట్రన్స్లు అంటే మనకు ఎంసెట్ కానీ, అలాగే ఐఐటి, ఇలాంటి వాటిలో ఈ నార్మలైజేషన్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ నార్మలైజేషన్ వల్ల ఫలితాలు సరిగా రాలేదని చెప్పి ఎవరెవరు మినహాయించారు అనే వాటి గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ నార్మలైజేషన్ అనే సందర్భం, నార్మలైజేషన్ అనేది స్టాటిస్టికల్, ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించిన కాన్సెప్ట్. ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది పై చదువుల్లో మనకి సిలబస్ లో నార్మలైజేషన్ అనేది వస్తుందంటే, పీజీ లాంటి వాటిలో, స్టాటిస్టిక్స్ వాళ్ళకి డిగ్రీ పీజీ లాంటి వాటిలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బీఈడిఎడ్ చేసిన వాళ్ళకైతే దీని గురించి అకాడమిక్లో అయితే ఉండదు. సరే, ఇక్కడ దేశంలోనే పరిశోధనలు చేసి వాటికి అభ్యర్థులను ఎంపిక చేసుకునే సంస్థ యూజీసీ అనే సంస్థ. ఇది దేశవ్యాప్తంగా 6 నెలలకు ఒకసారి యూజీసీ నెట్ అనే దాన్ని కండక్ట్ చేస్తుంది. యూజీసీ ఇక్కడ దాదాపుగా 120 సబ్జెక్టులకు, 100 నుంచి 120 సబ్జెక్టులకు ఈ సంస్థ 6 నెలలకు ఒకసారి 100 నుంచి 120 సబ్జెక్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇలా కండక్ట్ చేసి ఈ సంస్థ కూడా ఇక్కడ షిఫ్ట్ల వారీగా కండక్ట్ చేసి ఫలితాలు సరిగా రాలేదు అని చెప్పి, ఇక్కడ ఈ ఫలితాలలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి యూజీసీ సంస్థ కూడా గత 6 నెలల కాలంలో నార్మలైజేషన్ వద్దు అని చెప్పి ఇక్కడ ఒకే షిఫ్ట్లోనే దేశవ్యాప్తంగా ఆయా సబ్జెక్టును నిర్వహిస్తూ ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు మంచి ఫలితాలు రావాలని, అంటే పరిశోధనలు చేసే సంస్థే దీన్ని వ్యతిరేకిస్తాము, దీని ఫలితాలు సరిగా లేవు అని నిర్ధారించి దీన్ని అమలు చేయడం లేదు. అలాగే సిబిఎస్ఈ మన భారతదేశంలోనే విద్యను అందించే సంస్థల్లో ఒక పాఠశాల విద్యను అందించే సంస్థ. ఇక్కడ ఈ పాఠశాల విద్య అందించే సంస్థ సిబిఎస్ఈ. ఈ సంస్థ సిబిఎస్ఈ కూడా నార్మలైజేషన్ ను వ్యతిరేకించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సీటెట్ నిర్వహించారు గతంలో. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు వీళ్ళ సపోర్ట్ తో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు సీటెట్ లో కూడా నార్మలైజేషన్ వల్ల ఫలితాలు సరిగా రాలేదు అని చెప్పి దీంట్లో కూడా మినహాయించారు. సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఈ సీటెట్ ను మినహాయించి, సీటెట్ లో నార్మలైజేషన్ లేకుండా
దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే సెక్షన్లో ఒకే పేపర్ పెట్టాలి అని అనుకున్నారు. అలాగే ఇంకా ఆర్ఆర్బి వాళ్ళు అయితే ఇంకా ఉపసంహరించలేదు. అలాగే ఇంకా ఈరోజు సుప్రీంకోర్టు, ఇది దాదాపు ఒక నెల కింద కూడా న్యూస్లో వచ్చింది, ఐఐటి జేఈ ఎంట్రన్స్లో ఇక్కడ 2-3 షిఫ్ట్లలో పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఒకే షిఫ్ట్లోనే పరీక్ష కండక్ట్ చేయండి అని ఐఐటీలో వచ్చేసి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్కి జాయిన్ చేసుకోవడానికి నిర్వహిస్తూ ఉంటారు మంచి మంచి సంస్థలు. సరే, మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, యూజీసీ వ్యతిరేకించింది, ఫలితాలు సరిగా రాలేదని. సిబిఎస్ఈ ఆ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడి ఇక్కడ ఐఐటి జేఈ నిర్వహించే సంస్థకు కూడా ఒకే సెక్షన్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయండి. అంటే ఇంత విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నార్మలైజేషన్ వల్ల ఫలితాలు సరిగా రాలేదు. ఇంకోటి, మధ్యప్రదేశ్లో కూడా ఒక 2 నెలల కింద ఒక ఉద్యోగానికి షిఫ్ట్ల వారీగా పెట్టి నార్మలైజేషన్ అమలు చేసింటే 100కు 102 మార్కులు 112 మార్కులు రావడం జరిగింది. అది అభ్యర్థులందరూ దాదాపుగా నెల రోజుల పాటు ధర్నాలు చేయడం జరిగింది దాని మీద ఫలితాలు వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నార్మలైజేషన్ అనేది అమలు అనేది దాదాపుగా అన్ని సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నార్మలైజేషన్ విధానం ఉపయోగించకుండా ఒకే సెక్షన్లో ఒకే పేపర్తో ఆయా ఉద్యోగస్తులను ఎంపిక చేసుకోవడానికి విధానాలు ఎంపిక చేసుకొని నిర్వహణ సౌలభ్యం అనేది సరిగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. నార్మలైజేషన్ వల్ల ఫలితాలు సరిగా రాలేదు అని చెప్పడం నా ఉద్దేశం. అది ఆ చెప్పే సందర్భంలో యూజీసీ కానీ సిబిఎస్ఈ కానీ ఈ ఐఐటి జేఈ కానీ ఇలాంటి వాటిలోనే ఉపసంహరించుకున్నారు. డిఎస్సిలో కూడా నార్మలైజేషన్ లేకుండా ఒకే సబ్జెక్టుకి ఒకే పేపర్ కండక్ట్ చేసే ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుంది. నార్మలైజేషన్ వల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుంది. లాటరీ విధానానికి, ప్రతిభలోనూ మళ్ళా లాటరీ విధానానికి ఇది అవకాశం ఇస్తుంది కాబట్టి నార్మలైజేషన్ లేకుండా కండక్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కు 3 పేపర్లు కండక్ట్ చేశారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి. హెచ్జిటికి 16 పేపర్లు కండక్ట్ చేశారు. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ పేపర్ ఈజీగా రావడం, టఫ్ రావడం, అలాంటి వాటి వల్ల చాలా చాలా నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఈ యావరేజ్ స్టూడెంట్స్కి మంచి మార్కులు, ప్రతిభావంతులకు తక్కువ మార్కులు ఈ విధానాన్ని ఉపయోగించిన తర్వాత రావడం జరిగింది. అంటే ఒక ఉద్యోగానికి దాదాపుగా కనీసం వాళ్ళు 5-6 సంవత్సరాలు పోటీ పడి చదువుతారు. అంతకుముందు కొన్ని కోర్సులు చేసి ఉంటారు. మనసంతా వాటి మీద కేటాయించి మానసికంగా, శారీరకంగా, ఇంకా ఆర్థిక ప్రయాసాలన్నీ కూడా ఖర్చు పెట్టి ఉంటారు. అలా చేసి తీరా వాళ్ళ యొక్క ప్రతిభను అక్కడ చూపితే ఈ విధానం వల్ల వాళ్ళకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఏ పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థలు కానీ ఈ నార్మలైజేషన్ విధానాన్ని విరమించుకుంటేనే మంచిదని ఈ సంస్థలు తెలియజేసిన అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.